హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. ఈరోజు నేను కాలీఫ్లవర్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలు పెద్దలు చాలా వరకు కాలీఫ్లవర్ తినాలంటే అంతగా ఇష్టపడరు. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని కాస్త ఉప్పు పసుపు వేసి నీళ్లు బాగా మరిగించుకోవాలి. అలా మరిగిన నీళ్ళల్లో కాలీఫ్లవర్ వేసి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వదిలేయాలన్నమాట. అప్పుడు దాంట్లో ఉన్న పురుగులన్నీ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. వర్షాకాలంలో కాలీఫ్లవర్లో పురుగులు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చూసుకున్నట్టయితే పురుగులు అనేవి లేకుండా నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చండి. కాలీఫ్లవర్లో విటమిన్ సి, విటమిన్ కే అండ్ B6 విటమిన్ కూడా బాగుంటుందండి. అండ్ దీంట్లో మనం ఈరోజు టమాటో కూడా వేస్తున్నాం కాబట్టి ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ అన్నమాట. పిల్లలకి పెడితే చాలా మంచిది. ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్న కర్రీని తప్పకుండా చేసి పెట్టండి పిల్లల కోసం. అండ్ కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అయిపోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటం అనేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎలా అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి, చూస్తేనే మనకు అర్థమవుతుంది. కలర్ అనేది లైట్ పింకిష్ కలర్ రావాలన్నమాట. అలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకుంటే కాలీఫ్లవర్ అనేది పచ్చివాసన పోయి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఉప్పు కారం కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. అలా ఉప్పు కారం కూడా ఫ్రై అయిన తర్వాత 2 లేదా 3 టమాటోస్ని సన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి. టమాటాలు పెద్దగా ఉన్నవైతే 2, చిన్నగా ఉన్నవైతే 3 తీసుకోండి. టమాటోలు కూడా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఎలా అంటే తోలు ఉడుతుందన్నమాట. మనం ఇలా కొంచెం ప్రెస్ చేస్తే అప్పటి వరకు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించిన తర్వాత వాటర్ ఏం లేకుండా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. అలా అయితేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. వాటరీగా ఉన్నప్పుడు అంత టేస్టీగా అనిపించదు కర్రీ. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలా ఉడికిన దాంట్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి వేసుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి.